ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ సోమవారం పుట్టిన వారైతే మీరు ఎలా ఉంటారు? మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది జాతక పరంగా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం జన్మించిన జాతకులు ప్రతిభావంతులు. వారంలోని 2వ రోజు అయిన సోమవారం చంద్రగ్రహానికి సంబంధించింది. ఈ రోజుకు చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే భూమిపై నివసించే జనులకు చంద్రుని ప్రభావం ప్రతికూల ఫలితాలను అధికంగా ఇస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు. చంద్రుడు మనసుకు పాలకుడు. ఈ గ్రహం జీవితం, కుటుంబ సంబంధాలకు కారకం. సోమవారం జన్మించిన వ్యక్తులు చంద్రుని పూజిస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. సోమవారం జన్మించిన పురుషులైనా మహిళలైనా గృహ జీవితంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. సాక్ష్యాలు, ఆధారాల కంటే వ్యక్తిగత భావాలకు, అనుభవానికి ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య 2. ఈ సంఖ్యను ఉపయోగిస్తే ప్రతికూల ఫలితాలు ఉండవు. సోమవారం జన్మించిన జాతకులు సోమవారం శివుడిని, గణేశుని ఆరాధించడం వల్ల జీవితంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. సోమవారం జన్మించిన జాతకులు కెరీర్ పరంగా రాణిస్తారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చేస్తారు. చేసే పనిని దైవంగా భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం ఈ రెండింటిలోనూ ఈ జాతకులదే పైచేయిగా ఉంటుంది. క్రమశిక్షణగా ప్రవర్తించి ఈ జాతకులు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై అధిక శ్రద్ధ వహిస్తారు. ఇతరులను తేలిగ్గా నమ్మరు. అయితే నమ్మిన వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి అని అనుకుంటారు. సోమవారం జన్మించిన జాతకులు తమకు సానుకూలమైన భాగస్వామినే ఎంచుకుంటారు. సో ఫ్రెండ్స్, మీరు కానీ సోమవారం కానీ పుట్టిన వారైతే మరి మీ మానసిక పరిస్థితి లేదంటే మీ జాతక రీత్యా మీరు ఇలా ఉంటారని మరి జ్యోతిష నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.